భయ గేమ్ చేంజర్ మూవీ చూశాను. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి ఫస్ట్ ఒక 20 నిమిషాలు, లాస్ట్ ఒక 20 నిమిషాలు తప్ప మిగతా అంత సినిమా వాచబుల్లే, అంత తీసిపారేసే సినిమా ఏం కాదు. కాకపోతే ఈ రోజుల్లో నేనే గాంధీని అట్లాంటి సినిమాలు తీసే మటుకు ఆడవు కదా, అలానే ఇది కొంచెం అవుట్డేటెడ్ స్క్రిప్ట్. కడప కింగ్ లేదంటే ఇప్పుడు పుష్ప లాంటి క్యారెక్టర్స్ తీసుకుంటే బాగా ఆడుతున్నాయి. సో ఓవరాల్గా అది సిచ్యువేషను. హీరో క్యారెక్టర్ వచ్చేసరికి కామెడీగా అనిపించింది కొన్నిసార్లు, ఎందుకంటే ఇందులో లాజిక్ ఏం లేదు. సో హీరో వచ్చేసరికి స్టూడెంట్గా ఉంటాడు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు, ఆ తర్వాత చీఫ్ మినిస్టరు. ఇది చిన్న రామ్ చరణ్ క్యారెక్టర్లో, అంటే కొడుకు రామ్ చరణ్ క్యారెక్టర్లో. తండ్రి రామ్ చరణ్ క్యారెక్టర్కి వచ్చేసరికి తను పొలిటీషియన్, ఒక ఫార్మర్ కైండ్ ఆఫ్, అండ్ దెన్ రిఫార్మ్స్ చేసే ఒక పొలిటీషియన్ అవుతారు. అండ్ తనకున్న ఫిజికల్ డిజబిలిటీ వల్ల సో ఆయన సీఎం అవ్వలేక సో శ్రీకాంత్ అనేవాడు బ్యాక్ స్టాప్ చేస్తే సో ఆయన చివరికి చనిపోతారనమాట. సో ఓవరాల్గా ఈ క్యారెక్టరైజేషన్స్లో ఈ కొడుకు క్యారెక్టర్ కామెడీగా అనిపించింది, ఎందుకంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి గెలిచిన తర్వాత అతనే సీఎం అవుతాడు. సో అది కామెడీగా అనిపించింది కొంచెం. సో శంకర్ అనేవాడు పెద్ద రొట్టె డైరెక్టర్, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు ప్రొడ్యూసర్లు ఇంక దయచేసి ఇట్లాంటి సినిమాలు తీసి రామ్ చరణ్ తేజ్ 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి సినిమా మీద. సో దయచేసి మంచి సినిమాలు ఫ్యాన్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఓవరాల్ గేమ్ చేంజర్ రివ్యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా ఛానల్ని.